వదినా 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 రండి బాబు, మీరు ఒక్కరే వచ్చారేంటి? రామరాజు రాలేదా? కొంచెం ఆలస్యంగా వస్తాడని సీత చెప్పింది కదండి. ఆహా, అవును తాతయ్య, అన్నయ్య ఆలస్యంగా వస్తా అన్నాడు. అవును, ఇంతకీ మా వదినేది? లోపలుందయ్యా. సరే రండి. వదినా వదినా అమ్మగారు, ఇవి ఎక్కడ పెట్టమంటారండి? తీసుకెళ్లి దాని మీద పెట్టు. అలాగేనండి. ఏమండి, ఒకసారి రావాల్సిన వాళ్ళు వచ్చారో లేదో వెళ్ళి చూడండి. అలాగే. ఆగు. ఏమైంది? మనం వచ్చింది శుభం జరగాలని కోరుకోవడానికి కాదు, కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళడానికి. అశుభం జరగాలి అని. కాబట్టి లెఫ్ట్ లెగ్తో ఎంట్రీ ఇద్దాం. వదినా శ్రవణ్, సారీ వదినా, అన్నయ్య కూడా సీమంతానికి వచ్చుంటే బాగుండేది. మేము ముగ్గురం మా సాయశక్తిలా తీసుకొద్దామని ప్రయత్నం అయితే చేశాం, కానీ ససేమిరా అన్నాడు వదినా. పర్లేదులే శ్రవణ్. ఇలాంటి వాటికి మనస్ఫూర్తిగా వచ్చి ఆశీర్వదించాలి, ఒకరి బలవంతం మీద కాదు. అక్క, ఎలా ఉన్నావు? టైంకి తింటున్నావా? చెకప్కి వెళ్తున్నావా? మీ మధ్యన లేననే లోటే తప్ప అన్నీ బానే జరుగుతున్నాయి. అక్క, నువ్వైతే మొదటి కాన్పులో మగపిల్లాడినే కనాలి. వదినా, నువ్వు ఈరోజు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా సీమంతం హడావిడిలో మర్చిపోయావా? అయ్యో, బానే గుర్తు చేసావు శ్రవణ్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి. నేనిస్తానక్క. ఎక్కడున్నాయి? అదిగో. ఆహా, నేనిస్తాను. అక్క, ఇదేనా? అవే. నా ఈ ఒంటరితనానికి, దుస్థితికి కారణం నువ్వేగా సీత. ఇదేంటి, దాక్షాయిని వాళ్ళు వాయనం మర్చిపోయి వెళ్ళినట్టున్నారే. మర్చిపోతే పోనీ, నేను అవసరం లేని వాళ్ళ కోసం నాకెందుకు ఆనటం? నా పని వదులుకొని వీటిని తీసుకెళ్ళి ఇవ్వాల్సిన కర్మ నాకేం పట్టలేదు.
ఎవరి కోసమో నా విజ్ఞతను నేనెందుకు చంపుకోవాలి? బయట నుంచే వీటిని ఇచ్చేస్తే నా హుందాతనం నాకుంటుంది. మన ప్లాన్ ప్రకారం సీతక్క ఒక టాబ్లెట్ అయితే వేసేసుకుంది. రెండవది కూడా వేసేసుకునేలా చేశామంటే నాలాగే సీతక్క కూడా గర్భశోకం అనుభవించక తప్పదు. ఈ సీమంతం వేడుక ముగిసేలోపు సీతక్క కడుపులో బిడ్డ జీవం లేకుండా బయటపడేలా చేసేయాలి. ఏంటో కలికాలం, మొగుళ్ళు లేకపోయినా సీమంతం జరగాల్సిందే అని సీత పట్టుపడ్డమేమిటో. పెద్దవాళ్ళైనా అది తప్పని చీవాట్లు పెట్టకుండా ఈ కార్యక్రమం చేయడమేంటో. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలుంటే మాత్రం ఇలాంటి సందర్భాల్లో కూడా ఆవేశానికి పోయి భర్త ఆశీర్వాదం వద్దనుకోవడమేంటో చోద్యం కాకపోతే. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. అనవసరంగా నోరు పారేసుకోకుండా ఆశీర్వదించి వెళ్ళండి. మేమేమన్నామమ్మా అంత కోపగించుకుంటున్నావు? ఉన్నమాటే కదా అన్నాం. చూడండి, ఆశీర్వదించే నోరు ఆడిపోసుకోకూడదు. దీవించే మనసు మలినంగా ఉండకూడదు. నా కడుపులో బిడ్డ క్షేమం కోసం మీరు నా ఒడి నింపడానికి వచ్చారు. మీ మనసులు కూడా పసి మనసులంత స్వచ్ఛంగా ఉంటేనే నా బిడ్డకి శ్రీరామ రక్ష. నువ్వు రామ్మా సీత.
అనయ్య పెద్దన్నయ్య ఫోన్ చేశాడు. మళ్ళీ చెయ్యి. ఎరా శ్రవణ్, ఎందుకు అన్ని బుర్రలేని పనులు చేస్తారు? ఒక దగ్గరికి బయలుదేరేటప్పుడు అంతా సరిగ్గా చూసుకుని వెళ్ళాలని తెలీదా? నాకెందుకురా తలనొప్పులు తెచ్చిపెడతారు? ఏమైందన్నయ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? లేకపోతే ఏంట్రా, మీరింట్లో వాయినాలు మర్చిపోయి వచ్చారు. నా పనులన్నీ వదులుకొని వాటిని తీసుకొని నేను రావాల్సి వచ్చింది. వచ్చి తీసుకెళ్ళు. ఏమైందిరా? వాయినాలు మనం మర్చిపోయి వచ్చామంట. పెద్దన్నయ్య బయటే ఉన్నాడు. పద. ఉమ్. అన్నయ్య, రేయ్, వాయినాలు కారులో ఉన్నాయి, లోపలికి తీసుకెళ్ళండి. ఇంత దాకా వచ్చావు, లోపలికొచ్చి వదిన్ని ఆశీర్వదించొచ్చు కదన్నయ్య. ఆశీర్వదించాలంటే అక్షింతలు వేసే చెయ్యి ముందుకొస్తే సరిపోదురా. దీవించాలి అన్న ఆలోచన కూడా మనస్ఫూర్తిగా రావాలి. గొడవైనంత మాత్రాన నీ మనసులో వదిన లేకుండా పోతుందా అన్నయ్య? రేయ్, రామరాజు, రామరాజు, లోపల ఉండాల్సిన వాడివి, అంతా దగ్గరుండి జరపాల్సిన వాడివి, ఆలస్యంగా రావడమే కాకుండా బయటే ఆగిపోయేవేంటి? రాబాబు. తాతయ్య, నాకొక ముఖ్యమైన పని తాతయ్య, వెళ్ళి మళ్ళీ వస్తాను. నువ్వు సీత ఏమన్నా మాట అనుకున్నారా? పనుందని లోపలికి రానంటున్నావు. భార్యాభర్తలన్నాక ఇలాంటివి సహజమయ్యా. నీ భార్య సీమంతం కన్నా ముఖ్యమైన పనే ఉంది. పెద్దవాణ్ణి చెప్తున్నాను, రావయ్యా, రా. పద. ఆగిపోయావే, రాబాబు. వదినా, అన్నయ్య వచ్చాడు. మనసు మార్చుకొని వచ్చినా కూడా ఆశీర్వదించడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుందా? ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇలా ఆశీర్వదించే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఛే! బాబు, వెళ్ళి ఆశీర్వదించి అక్షంతలు వేయి. కుంకుమ తీసుకుని బొట్టు పెట్టు బాబు.
ఈ చిరునవ్వు వెనుకున్న అంతరార్థం కృత్రిమమా, కృతకమా? తాతయ్య, ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి రామరాజు వెళ్ళేది? సీమంతం పూర్తయ్యేదాకా నువ్వు కదలడానికి వీల్లేదు. ఇది మనవడి పట్ల నాకున్న చనువే అనుకో, పెద్దవాడిగా నా ఆజ్ఞ అనుకో. నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అది కాదు తాతయ్య. నా మీద గౌరవం ఉంటే ఇంకేం మాట్లాడకు. అమ్మ వచ్చి ఆశీర్వదించండి. వీలు చేసుకొనొచ్చి నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ డాక్టర్. సీత, మనం కలిసిన ప్రతిసారి దగ్గర మనిషివన్న ఫీలింగ్ కలిగింది. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. అవును, ఈ రోజు నుంచి 6 hours కోసారి కొత్త టాబ్లెట్ స్టార్ట్ చేయమని చెప్పాను, చేసావా? అయ్యో మర్చిపోయాను డాక్టర్. టాబ్లెట్స్ వేసుకొని కూడా చాలాసేపు అయింది. మారుతి, అమ్మగారు. టాబ్లెట్స్ తీసుకురా. అలాగే అమ్మగారు. డాక్టర్ ఆ టాబ్లెట్స్ని గుర్తుపడుతుందేమో. తెలియకుండా స్టిక్కర్ అంటించి మేనేజ్ చేశాంగా, ఏం కాదు. సీత, ఒక్క నిమిషం ఆగు. సీత, ఇప్పటి వరకు ఇవన్నీ టాబ్లెట్స్ వేసుకున్నావు? ఉదయం ఒకటి వేసుకున్నాను డాక్టర్. థ్యాంక్ గాడ్. ఏమైంది డాక్టర్? సీత, నేను నీకు ఇచ్చిన మెడిసిన్ మారింది. ఇవి కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదల కోసం కాదు, ఆ పిండాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఉపయోగపడేవి. ఇంకొక్క టాబ్లెట్ గనుక నువ్వు వేసుకునుంటే నీకు అబార్షన్ అయి ఉండేది. టాబ్లెట్స్ ఎలా మారాయి సీత? ఎలా మారాయో తెలీదు కానీ ఎవరి అవసరం వీటిని నా దగ్గరికి చేర్చాయో నాకు బాగా తెలుసు.